ఇప్పటికే మోంతా తుఫాన్ ప్రభావంతో ఎక్కడికక్కడ ఏపీ వ్యాప్తంగా అటు ఆర్టీసీ సేవలు నిలిచిపోయాయి, రైల్వే సర్వీసులు నిలిచిపోయాయి, విమానయాన సేవల్ని కూడా పూర్తిగా నిలిపివేశారు. ఒక రకంగా స్తంభించిపోయింది, ఎక్కడి వారు అక్కడే స్తబ్దుగా ఉండిపోయారనేది అర్థమవుతోంది. ఇప్పుడు ఆ మోంతా తుఫాన్ మొత్తం కూడా తెలంగాణ వైపుగా దారి మరలి తెలంగాణ వైపుగా దూసుకొస్తున్న క్రమంలో ఇప్పుడు తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. తెలంగాణలో కూడా ఈ మోంతా తుఫాన్ ఎఫెక్ట్ రైళ్లపైన ఈ తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తోంది. మహబూబాబాద్ జిల్లాలో ప్రస్తుతానికి పలు రైళ్లు నిలిపివేశారు అధికారులు. జోర్నకల్ రైల్వే స్టేషన్లో పట్టాలపైకి భారీగా వర్షపు నీరు చేరడంతో అక్కడే పలు రైళ్లను కూడా నిలిపివేశారు. జోర్నకల్లో గుంటూరు నుంచి సికింద్రాబాద్ వెళ్లేటువంటి గోల్కొండ ఎక్స్ప్రెస్ ని నిలిపివేశారు. మరోవైపు మహబూబాబాద్ కోనార్క్ ఎక్స్ప్రెస్ ని కూడా అక్కడే నిలిపివేసినట్టు తెలుస్తోంది. సో మహబూబాబాద్ లో కోనార్క్ ఎక్స్ప్రెస్ నిలిచిపోయింది, డోర్నకల్లో గోల్కొండ ఎక్స్ప్రెస్ నిలిచిపోయింది. రైలు పట్టాలపైకి చాలా భారీగా వరద నీరు చేరడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సో ఇక ఆ ట్రైన్స్ నిలిచిపోయాయంటే దీని ప్రభావంతో ఇంకా వెనకాల ఎన్ని ట్రైన్స్ నిలిచిపోయాయనేది మాత్రం ఇంకా ఆ రైల్వే అధికారులు చాలా స్పష్టమైనటువంటి వివరణ ఇవ్వాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. సో ఇప్పటికైతే 2 ట్రైన్స్ ని నిలిపివేసినట్టుగా వాతావరణ శాఖ అధికారులు సూచనల మేరకి ఆ 2 ట్రైన్స్ కూడా నిలిపివేశారు రైల్వే అధికారులు. జోర్నకల్ దగ్గర గోల్కొండ ఎక్స్ప్రెస్, ఇక మహబూబాబాద్ లో కోనార్క్ ఎక్స్ప్రెస్ రెండింటిని కూడా నిలిపివేశారు. సో రైలు పట్టాల పైన ఆ స్టేషన్ దగ్గర ఎక్కడైతే రైల్వే స్టేషన్ దగ్గర డోర్నకల్ అండ్ మహబూబాబాద్ స్టేషన్ దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ లేకుండా మనం ఆర్టీవీ స్క్రీన్ పై విజువల్స్లో చూస్తూ ఉన్నాము. సో విజువల్లో మీరు గమనించండి, ఆ ట్రైన్ దాదాపుగా ట్రైన్ కింద వీల్స్ ఏవైతే ఉంటాయో ఆ ట్రైన్ రైలు చక్రాలు మొత్తం కూడా దాదాపుగా మునిగిపోయాయి. రైల్వే ట్రాక్ మొత్తం కూడా కనిపించకుండా పోయింది. సో ప్లాట్ఫామ్ మొత్తం కూడా ప్లాట్ఫామ్ అంత ఎత్తు వరకు ఆ నీళ్లు చేరుకున్నాయంటే ఏ స్థాయిలో అక్కడ వర్షపు నీరు చేరిందో అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు పలు సూచనలు జారీ చేస్తున్నారు. ఇంకా ఫ్లాష్ ఫ్లోడ్స్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో రైల్వే అధికారులు కూడా ఈ నిర్ణయం తీసుకున్నారు. మరిన్ని ట్రైన్స్ కూడా నిలిపివేసే అవకాశం కనబడుతోంది. రైళ్ల నిలిపివేత పైన ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది, ప్రయాణికులు ఎటువంటి విధంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ కోనార్క్ అండ్ గోల్కొండ ఎక్స్ప్రెస్ నిలిపివేత తర్వాత దాని వెంట వచ్చేటువంటి తదుపరి ట్రైన్ షెడ్యూల్ ఎలా ఉంది, మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి వెంకటరత్నం అందిస్తారు. ఎస్ వెంకటరత్నం, సో కరెంట్ సిచ్యువేషన్ ఏంటి, ఎక్కడెక్కడ ఏ ట్రైన్స్ నిలిపివేశారు, దీని ప్రభావంతో వెనకాలే వచ్చేటువంటి మిగిలిన ట్రైన్స్ పైన ఎటువంటి ప్రభావం చూపించింది, ఎటువంటి షెడ్యూల్లో మార్పులు ఉన్నాయి? అయితే భారీ వర్షాల కారణంగా ఇక్కడ తుఫాన్ కూడా కురుస్తుండటంతో మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి ప్రధానంగా ప్రస్తుతానికైతే ఇక్కడ గోల్కొండ ఎక్స్ప్రెస్ ను నిలిపివేయడం జరిగింది. నెల్లికుదురు అలాగే మహబూబాబాద్ ప్రధాన రహదారిపై కూడా వాతావరణం కూడా కొంత వర్షాల కారణంగా చెట్లు విరిగి పడిపోవడము, అలాగే రోడ్లపై కూడా నీరు నిలిచిపోవడము, ముఖ్యంగా డోర్నకల్ రైల్వే స్టేషన్ దగ్గర మొత్తం ట్రాక్ మొత్తం పూర్తిగా నీటితో నిండిపోవడంతో అక్కడ ఉన్నటువంటి గోల్కొండ ఎక్స్ప్రెస్ ను నిలిపివేయడమే కాకుండా పలు రైళ్ల రాకపోకలను కూడా నిలిపివేస్తున్నట్టు కూడా ఎక్కడికక్కడ అక్కడ రైల్వే శాఖ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి గూడ్స్ రైళ్లను కూడా పలు ట్రాక్ల పైన డోర్నకల్లోనే నిలిపివేయడంతో ఆ రైల్వే ట్రాక్ కూడా కనపడకుండా పూర్తిగా నీటితో నిండిపోవడంతో అక్కడ ఉన్నటువంటి గోల్కొండ ఎక్స్ప్రెస్ తో పాటు పలు రైళ్లకు కూడా అక్కడే నిలిపివేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ప్రయాణికులు మాత్రం ఆ గోల్కొండ డోర్నకల్ రైల్వే స్టేషన్ దగ్గర దిగి ప్రస్తుతానికి ఆ రైల్వే స్టేషన్ లోనే ఉన్నటువంటి పరిస్థితి. వారికి కావాల్సినటువంటి కొన్ని సదుపాయాలు కూడా అక్కడ ఉన్నటువంటి రైల్వే సిబ్బంది కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా గతంలో కూడా 2009, 2013లో కూడా ఇట్లాంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులకు కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఏర్పాటు చేయడము, కొంత ఇబ్బందికర వాతావరణంతో రైల్వే డోర్నకల్ వైపుగా వచ్చేటువంటి రైళ్లకు సంబంధించి ముందుగానే ఇన్స్ట్రక్షన్ జారీ చేయడంతో మిగిలిన ప్రాంతాల్లో కూడా రైల్వేలను కూడా అక్కడికక్కడే నిలిపివేసేటువంటి పరిస్థితి. ఇప్పటికీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో నిన్నటి నుండే వర్షం స్టార్ట్ అయింది. అది ఇంకా మరొక 2 రోజులు బీభత్సమైనటువంటి వర్షం కురిసేటువంటి అవకాశం ఉండడంతో ఆ రైల్వే సిబ్బంది కూడా అప్రమత్తమైంది. ముఖ్యంగా ఇక్కడ గుండ్రాతి మడుగు ప్రాంతంలో ఉన్నటువంటి ఆ పెద్ద చెరువు అనేది ఒకటి ఉంటుంది. ఆ చెరువుకు కూడా పూర్తిగా చెరువు కూడా ప్రమాదంలో ఉండేటువంటి పరిస్థితి. ఒకవేళ చెరువు కనుక ప్రమాదం జరిగితే ఆ నేరుగా వర్షపు నీరు కూడా డోర్నకల్ రైల్వే ఆ చుట్టుపక్కల ప్రాంతాలతోకే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరింత ప్రమాదం ప్రస్తుతానికి ఆ రైల్వే ట్రాక్ల పైన భారీగా వరద నీరు చేరడంతో ఈ 2 ట్రైన్ నిలిపివేశారు. దీని తర్వాత ఉన్నటువంటి ట్రైన్ల షెడ్యూల్ ఏమైనా మార్పులు ఉన్నాయా?
ఖచ్చితంగా ప్రస్తుతానికి ఇక్కడ ఈ ట్రాక్ పైన, ఎందుకంటే ఇది ప్రధాన రహదారి. ఇప్పుడు విజయవాడ నుంచి అలాగే సికింద్రాబాద్ అలాగే కాజీపేట నుండి మణుగూరు వెళ్లేటువంటి రైళ్లు కూడా ఈ ప్రాంతంలో నుండి డోర్నకల్ నుండి రావాల్సి ఉంటుంది. కాబట్టి ఇది డోర్నకల్ ఒక జంక్షన్. కాబట్టి ఆ జంక్షన్ నుండి వచ్చేటువంటి రైళ్లకు కూడా షెడ్యూల్ ఖచ్చితంగా మార్పులు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ ట్రాక్లు దాటుకునే మెయిన్ ట్రాక్లు కూడా జలదిగ్బంధంలో ఉంది. మొత్తం డోర్నకల్ రైల్వే స్టేషన్ కూడా పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుపోయినటువంటి నేపథ్యంలో రైళ్లు కూడా ఆ ట్రాక్లపై ప్రవహించేటువంటి పరిస్థితి ప్రస్తుతానికి లేకపోవడంతో ఎక్స్ప్రెస్ లను కూడా నిలిపివేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా షెడ్యూల్లో మార్పులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడే రైల్వే శాఖ అప్రమత్తం అవుతున్నటువంటి నేపథ్యంలో మరి కాసేపట్లో కూడా ఈ రైల్వే షెడ్యూల్ కు సంబంధించినటువంటి వివరాలు కూడా ప్రకటించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో జరిగినటువంటి పరిస్థితులు కూడా ఈ విధంగా ఉండడంతో రైళ్లను ఎక్కడికెక్కడ ఇప్పుడు మహబూబాబాద్ తో పాటు డోర్నకల్ అలాగే మిగిలినటువంటి ప్రాంతాల్లో కూడా వరంగల్లో కూడా వెళ్ళేటువంటి రైళ్లు కూడా ఈ డోర్నకల్ మీదుగానే వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది డోర్నకల్ జంక్షన్ కావడంతో ఇక్కడ ముఖ్యంగా రైల్వే షెడ్యూల్ కూడా ఖచ్చితంగా చేంజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. మనోజ్, వెంకటరత్నం, గత నెల రోజుల క్రితం వరంగల్లో ఒక నార్మల్ అంటే వర్షాకాలంలో కురిసేటువంటి వర్షాలకే మొత్తం వరంగల్ నగరం మొత్తం కూడా అతలాకుతలం అయిపోయింది. పలు చెరువులు మొత్తం కూడా మత్తళ్లు దునికాయి, కొన్ని చోట్ల చెరువులకు గండిపడిన పరిస్థితి. అటువంటి సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు మోంతా తుఫాన్ తెలంగాణ వైపుగా దూసుకొస్తుంది. దీని ప్రభావం మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ లాంటి ప్రాంతాల్లో కూడా తీవ్రంగా పడే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? అధికారులు ఏ రకంగా అలర్ట్గా ఉన్నారు? ఈ మోంతా తుఫాన్ ఎదుర్కోవడం కోసం ఎటువంటి సన్నద్ధమైనటువంటి ఏర్పాట్లు చేశారు? గతంలో మొన్న కొద్ది రోజుల క్రితం అకాల వర్షం, అంటే వర్షాకాలంలోనే కానీ ఇంత పడుతుందని ఊహించలేదు. కొద్దిపాటి వర్షానికి ఒక ఎక్కువ మోతాదులో నగరం మొత్తం నీట మునిగినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితి, ఎందుకంటే ముందస్తు హెచ్చరికలు ఉన్నాయి, దాని యొక్క ప్రభావం మొదటి రోజు నుంచే తీవ్రంగా ఉంటున్నటువంటి నేపథ్యంలో కూడా అధికారులు ఇప్పటికే అలర్ట్ అయ్యారు. ఆ లోతట్టు ప్రాంతాలు కూడా జలదిగ్బంధంలో చిక్కుకొని ఇక్కడ ఉన్నటువంటి వరంగల్లో ఉన్నటువంటి పలు ప్రాంతాలు కూడా మొత్తం పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి కొద్ది రోజుల క్రితం మనం చూసాము. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితి మొదటి రోజు నుంచి తీవ్రమైనటువంటి ప్రభావం కూడా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి. అన్ని డిపార్ట్మెంట్ సమన్వయంతో కూడా ప్రతి ఒక్కరూ అంటే సహాయక చర్యల్లో పాల్గొనాలని చెప్పి ఇప్పటికే జిల్లా కలెక్టర్ అక్కడ సంబంధిత శాఖలకు కూడా ఆదేశాలు జారీ చేశారు. దీనిపై కూడా మళ్ళీ తెలంగాణకు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే మహబూబాబాద్ అలాగే హన్మకొండ, వరంగల్ అలాగే ములుగు ప్రాంతాలకు కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఇక్కడ రెడ్ అలర్ట్ అంటే ఇప్పటికి మామూలుగా ఉన్నటువంటి పరిస్థితుల్లోనే నగరం మునిగినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు రెడ్ అలర్ట్ ప్రకటించినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా అలర్ట్ అయినటువంటి సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అధికారులు కూడా లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా అప్రమత్తం చేసి ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్లు కూడా పెట్టినటువంటి పరిస్థితి. మనోజ్, రైట్, థ్యాంక్ యూ వెంకటరత్నం, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తంగా ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా భారీగా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం కనబడుతోంది. మోంతా తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే గాలులు వీస్తున్నాయి. గంటకి 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలు కూడా వీస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఖమ్మం లాంటి ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి, నమోదవుతున్నాయి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతాల్లో భారీగా వర్షాలు నమోదవడంతో పాటుగా ఇటు యాదాద్రి భువనగిరి, మరీ ముఖ్యంగా ఆ తర్వాత సూర్యాపేట, తర్వాత యాదాద్రి భువనగిరి తన అప్వర్డ్స్ ఉన్నటువంటి వరంగల్, హన్మకొండ, తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు. సో ప్రస్తుతానికి జోరుగా కురుస్తున్నటువంటి ఈ వర్షానికి కొన్ని రైల్వే ట్రాక్లు పూర్తిగా కూడా ప్లాట్ఫామ్ల ఎత్తు వరకు కూడా నీరు చేరుకున్నాయి. అటువంటి సిచ్యువేషన్ మహబూబాబాద్లో నెలకొని మహబూబాబాద్లో కోనార్క్ ఎక్స్ప్రెస్ నిలిపివేశారు. ఆ డోర్నకల్లో కూడా గోల్కొండ ఎక్స్ప్రెస్ నిలిపివేశారు. సో ఈ రెండు ట్రైన్లనే నిలిపివేయడంతో ఇది ప్రధానమైనటువంటి రైల్వే ట్రాక్. ఈ ట్రాక్ పై నుంచే చాలా ట్రైన్స్ కూడా వెళ్తూ ఉంటాయి. సో ఈ రెండు ట్రైన్లు నిలిపివేయడంతో అటుగా నెక్స్ట్గా వచ్చేటువంటి పలు ట్రైన్లో షెడ్యూల్ కూడా మార్పులు చేశారు. పలు రైళ్లకి ఇప్పుడు రాకపోకలకు కూడా తీవ్రమైన అంతరాయం కలిగింది. ఏపీ వ్యాప్తంగా మోంతా తుఫాన్ ప్రభావంతో 24 గంటల ముందు నుంచే అటు రైలు సర్వీస్ నిలిపివేశారు. ఆర్టీసీ కూడా కొంత కంట్రోల్లోకి తీసుకొచ్చారు. రిస్క్ ఏరియాస్కి వెళ్లకుండా నిలువరించారు. ఆ తర్వాత సాయంత్రానికల్లా పూర్తిగా ఆర్టీసీ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ మొత్తానికి నిలిపివేశారు. మరోవైపు విమానయాన సర్వీసులు కూడా నిలిపివేశారు. సో ప్రస్తుతానికి తెలంగాణలో కూడా ఈరోజు ఎఫెక్ట్ కనిపిస్తోంది. ఈరోజు సాయంత్రానికల్లా మరింతగా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు బుధవారం మధ్యాహ్నం లేదా సాయంత్రానికల్లా ఇది కొంచెం తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికి వాయుగుండం తుఫాన్గా మారింది. తుఫాన్ బలహీన పడిపోతుంది. తుఫాన్ మళ్ళీ బలహీన పడిపోయి వాయుగుండంగా కొంత సిచ్యువేషన్ కంట్రోల్లోకి వచ్చే అవకాశం కనబడుతుంది. ఎప్పుడైతే సిచ్యువేషన్ కంట్రోల్లోకి వస్తుందనేటువంటి సిచ్యువేషన్లో కూడా అంటే ఈ పరిస్థితి కంట్రోల్లోకి వస్తున్న సమయంలో కూడా కొంత ఎక్కువ ప్రభావం కనిపించే అవకాశం ఉంది. సో ఇప్పుడు తెలంగాణలో ఈ పరిస్థితి
కొంత మోంతా తుఫాన్ ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరాన్ని కూడా వర్షాలు ముంచెత్తుతున్నాయి. సో మీరున్న ప్రాంతాల్లో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, వర్షాలు ఎలా కురుస్తున్నాయి, వాతావరణంలో మార్పులు ఎలా ఉన్నాయి, కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.